ఆదికాండము మొదటి అధ్యాయము. విశ్వసృష్టి. ఆరంభంలో దేవుడు ఆకాశాలను, భూమిని సృష్టించాడు. భూమి నిరాకారంగా శూన్యంగా ఉంది. జలాగాధం మీద చీకటి కమ్ముకుని ఉంది. దేవుని ఆత్మ ఆ మహా జలరాశిపై కదలాడుతూ ఉన్నాడు. దేవుడు, వెలుగు కలుగు గాక అన్నాడు. వెలుగు కలిగింది. ఆ వెలుగు దేవునికి మంచిదిగా అనిపించింది. దేవుడు వెలుగును చీకటిని వేరు చేశాడు. దేవుడు వెలుగుకు పగలు అని, చీకటికి రాత్రి అని పేర్లు పెట్టాడు. సాయంత్రం అయింది, ఉదయం వచ్చింది. అది మొదటి రోజు. దేవుడు, మహా జలరాశి మధ్యలో ఒక విశాల ప్రదేశం కలుగు గాక, అది నీళ్ల నుండి నీళ్లను వేరు చేయు గాక అన్నాడు. దేవుడు ఆ విశాలమైన ప్రదేశాన్ని చేసి దాని పైన ఉన్న జలాలను, క్రింద ఉన్న జలాలను వేరు చేశాడు. అది అలాగే జరిగింది. దేవుడు ఆ విశాల ప్రదేశానికి ఆకాశం అని పేరు పెట్టాడు. రాత్రి అయింది, ఉదయం వచ్చింది. అది రెండవ రోజు. దేవుడు, ఆకాశం కింద ఉన్న జలాలు ఒకే చోట సమకూడి ఆరిన నేల కనబడాలి అన్నాడు. అలాగే జరిగింది. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాడు. కూర్చి ఉన్న జలాలకు సముద్రాలు అని పేరు పెట్టాడు. అది ఆయనకు మంచిదిగా అనిపించింది. దేవుడు వృక్షజాలాన్ని, విత్తనాలుండే చెట్లను, భూమిపై తమ తమ జాతి ప్రకారం విత్తనాలు ఉండి ఫలం ఇచ్చే పండ్ల చెట్లను భూమి మొలిపించాలి అన్నాడు. అలాగే జరిగింది. వృక్షజాతిని, విత్తనాలుండే చెట్లను భూమి మీద తమ తమ జాతుల ప్రకారం తమలో విత్తనాలు ఉండి ఫలం ఇచ్చే పండ్ల చెట్లను భూమి మొలిపించింది. అది ఆయనకు మంచిదిగా కనబడింది. రాత్రి అయింది, ఉదయం వచ్చింది. అది మూడవ రోజు. దేవుడు రాత్రి నుంచి పగలును వేరు చేయడానికి ఆకాశ విశాలంలో జ్యోతులు ఉండాలి. కాలాలకు, రోజులకు, సంవత్సరాలకు అవి సూచనలుగా ఉండాలి. భూమికి వెలుగు ఇవ్వడానికి ఆకాశ విశాలంలో జ్యోతులుగా అవి ఉండాలి అన్నాడు. అలాగే జరిగింది. దేవుడు రెండు గొప్ప జ్యోతులు చేశాడు. పగటిని ఏలటానికి పెద్ద జ్యోతిని, రాత్రిని పాలించటానికి చిన్న జ్యోతిని చేశాడు. ఆయన నక్షత్రాలను కూడా చేశాడు. భూమికి వెలుగు ఇవ్వటానికి, పగటిని రాత్రిని పాలించటానికి, వెలుగును చీకటిని వేరు చెయ్యడానికి దేవుడు ఆకాశ విశాలంలో వాటిని అమర్చాడు. అది ఆయనకు మంచిదిగా కనబడింది. రాత్రి అయింది, ఉదయం వచ్చింది. అది నాలుగో రోజు. దేవుడు, చలించే ప్రాణులు జలాల్లో కుప్పలు తెప్పలుగా నిండిపోవాలి. భూమిపై ఉన్న ఆకాశ విశాలంలో పక్షులు ఎగరాలి అన్నాడు. దేవుడు బ్రహ్మాండమైన జలచరాలను, చలించే ప్రాణులన్నిటినీ వాటి వాటి జాతుల ప్రకారం పుష్కలంగా జలాలను నింపివేసేలా సృష్టించాడు. ఇంకా వాటి వాటి జాతి ప్రకారం రెక్కలున్న ప్రతి పక్షిని సృష్టించాడు. అది ఆయనకు మంచిదిగా కనబడింది. దేవుడు, మీరు ఫలించి వృద్ధి పొందండి, సముద్ర జలాలను నింపండి, పక్షులు భూమి మీద విస్తరించాలి అని వాటిని దీవించాడు. రాత్రి అయింది, ఉదయం వచ్చింది. అది ఐదవ రోజు. దేవుడు వాటి వాటి జాతుల ప్రకారం ప్రాణం గల వాటిని, అంటే వాటి వాటి జాతి ప్రకారం పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించాలి అన్నాడు. అలాగే జరిగింది. దేవుడు వాటి వాటి జాతుల ప్రకారం అడవి జంతువులను, వాటి వాటి జాతుల ప్రకారం పశువులను, వాటి వాటి జాతుల ప్రకారం నేల మీద పాకే ప్రతి పురుగును చేశాడు. అది ఆయనకు మంచిదిగా కనబడింది. దేవుడు ఇలా అన్నాడు, మన స్వరూపంలో, మన పోలికలో మనిషిని చేద్దాం. సముద్రంలో చేపల మీద, ఆకాశంలో పక్షుల మీద, పశువుల మీద, భూమి మీద పాకే ప్రతి జంతువు మీద, భూమి అంతటి మీద వారికి ఆధిపత్యం ఉండాలి అన్నాడు. దేవుడు తన స్వరూపంలో మనిషిని సృష్టించాడు. దేవుని స్వరూపంలో అతణ్ణి సృష్టించాడు. పురుషుడిగా, స్త్రీగా వాళ్ళను సృష్టించాడు. దేవుడు వాళ్ళను దీవించి, మీరు ఫలించి సంఖ్యలో వృద్ధి చెందండి, భూమి అంతటా విస్తరించి భూమిని నింపి దాన్ని స్వాధీనం చేసుకోండి,
సముద్రంలో చేపలను, ఆకాశంలో పక్షులను, భూమి మీద పాకే ప్రతి ప్రాణిని పరిపాలించండి అని చెప్పాడు. దేవుడు ఇంకా ఇలా అన్నాడు, చూడండి, భూమి మీద ఉన్న విత్తనాలిచ్చే ప్రతి చెట్టును, విత్తనాలున్న ఫలాలు ఇచ్చే ప్రతి చెట్టును మీకు ఇచ్చాను. అవి మీకు ఆహారం అవుతాయి. భూమి మీద ఉండే జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద పాకే జీవాలన్నిటికీ పచ్చని చెట్లన్నీ ఆహారం అవుతాయి అన్నాడు. అలాగే జరిగింది. దేవుడు తాను చేసిందంతా చూసినప్పుడు అది ఆయనకు ఎంతో మంచిదిగా కనబడింది. రాత్రి అయింది, ఉదయం వచ్చింది. అది 6వ రోజు.